ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి శ్రావ్య, పిలిచావంట? ఈవిడ గారికి మేము అలంకరిస్తే దిగదంట, నువ్వే అలంకరించాలంట. మొన్నటి వరకు మేము బెల్లము, నువ్వు అల్లము అయ్యావు. ఎప్పుడైతే పెళ్లి కుదిరిందో అప్పటి నుంచి నువ్వు బెల్లం, మేము అల్లం అయ్యాం. అయ్యో, అదేంటి శ్రావ్య, ఎవరు రెడీ చేస్తే ఏముంది? లేదు, ఏం చేసినా ఏదైనా నీ చేతుల మీదుగానే చేయించుకోమని నందు మరీ చెప్పాడు. మా అన్నయ్యని కాదని నీ దగ్గర ఉన్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. అదితి, ఒక్క నిమిషం. అదితి, నందు దగ్గరకేగా, కాస్త ఈ లెటర్ నందుకిస్తావా? నాకు నందుకి మధ్య పెళ్లికి ముందు లాస్ట్ లవ్ లెటర్. ఉసై, అసలే అది హట్ అయి వెళ్తుంటే ఇంకా దాన్ని ఎందుకు మండిస్తావు? ఎవరు ఏమనుకున్నా ఇది నా పెళ్లి. నా పెళ్లిలో ప్రతి మూమెంట్ నాకు మెమరబుల్ గా ఉండాలి. లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అదితి, ప్లీజ్ అదితి. మొత్తం దాంతోనే చేయించుకోమన్నాడుగా నీ నందు, దానికే ఇవ్వు. అహల్య, నువ్వు అలంకరించు. ఆ అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది, రా. ఆ బుల్లెబ్బాయికి భయపడి అమ్మా అహల్య ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట దాక్కునే ఉంటుంటారు. పెళ్లి కూళ్ళో నుంచి ఇంతమంది జనం వచ్చారు. వీళ్లలో ఎవరో ఒకరు మా అమ్మని అహల్యని ఊళ్ళో ఎక్కడో ఒకచోట చూసే ఉండుంటారు. ఇదే మంచి అవకాశం. అందర్నీ ఒకసారి ఎంక్వైరీ చేస్తే వాళ్ళెక్కడున్నారో తెలిసిపోతుంది. ఏమండి, వీళ్ళని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. మీరు చూసారా అండి? లేదండి. వీళ్ళని ఎక్కడైనా చూసారా? లేదండి. ఎవరిని అడిగినా తెలియదంటున్నారేంటి? వీళ్ళని అడుగుదాం. ఏంటయ్యా, మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వస్తున్నారు? కాసేపు ఆగితే పెళ్లి కూడా అయిపోయేది. క్షమించండి అయ్యా,
అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. సరే సరే పదండి. నా ఫోను కొట్టేసినోడో నా బంగారం అంతా ఈ పెళ్లిలోనే ఉన్నారా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది వదలకూడదు. అన్నా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా, లేదంటే పెళ్లికి మనం వాయించడం కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కలిసి మనల్ని వాయించేస్తారు. రేయ్, ఈరోజంత సీన్ ఎవ్వరికి ఇవ్వనరా. నా టార్గెట్ని రీచ్ అవుతాను. పద. నందు, జరిగిందేది మనసులో పెట్టుకోకుండా పెళ్లి కొప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. భలేవాడివే. శ్రావ్య అంటే నాకిష్టం. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా శ్రావ్యని నేనే చేసుకుంటాను. కాకపోతే మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వల్ల ఆగిందంతే. అది కూడా నా వల్లే కదా. ఏది ఎవరి వల్ల కాదు గౌతమ్, టైం అంతే. అదితి కల రాసుంది, దానికి నువ్వేం చేస్తావు? అయినా నాకొకటి చెప్పు, నువ్వు నిజంగా అదితిని ప్రేమించలేదా? ఇబ్బంది అయితే వద్దులే. ప్రేమ మంచిదో చెడ్డదో తెలియదు, కానీ కొంతమందికి ఎంతో తీయని జ్ఞాపకాలనిస్తుంది, కొంతమందికి అంతకంటే చేదు జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. బాంద్రా, ప్రేమని, ప్రేమించిన మనిషిని వదిలేసిన వాడికి ప్రేమ గురించి చెప్తున్నావా? అయినా వీడికేం తక్కువ కాదులేవే. చెల్లెలి మీద ప్రేమ లేనివాడు కూడా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా విడ్డూరంగా ఉంది. అదేంటి ఆంటీ అలా అంటారు? చెల్లెలి మీద ప్రేమ లేకుండా ఏ అన్నైనా ఉంటాడా? మావాడున్నాడు కదా. వీడికి నిజంగా తన మీద ప్రేమే ఉంటే దీని చావమని చెప్పి పెళ్లికి సిద్ధపడతాడా? అది కూడా ఒక మోసగాడి చెల్లెలు. కానీ నా చెల్లెలు మంచిదా ఆంటీ? మావాడి చెల్లెలు కూడా మంచిదే, కానీ ఏడవట్లేదు.